హాయ్ గాయ్స్, బోర్ కొడుతుందా? ఏం చూడాలి అర్థం కావట్లేదా? టైంపాస్ కావాలన్నా? అయితే ఈ వీడియో మీకోసమే. హిడెన్ జెమ్స్ ఫ్రమ్ మలయాళం ఇండస్ట్రీ. మలయాళం ఇండస్ట్రీలో కొత్త కొత్త జానర్స్, కొత్త కొత్త సినిమాలు వస్తూ ఉంటాయి. అందు నుంచి నేను చెప్పే ఒక 4 సినిమాలు చూడండి, చాలా బాగా అనిపిస్తాయి. చూసినంతసేపు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. ఫస్ట్ మూవీ వచ్చేసి కింగ్ ఆఫ్ కోతా. రా అండ్ రస్టిక్ ఎలిమెంట్స్ కావాలంటే కింగ్ ఆఫ్ కోతాని చూడాలి. ఎందుకంటే దుల్కర్ సల్మాన్ తీసిన ఈ మూవీ తను తీసిన సినిమాలన్నిటికీ డిఫరెంట్గా కనిపిస్తుంది. ఈ మూవీలో ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య జరిగే గొడవల వల్ల మన కింగ్ ఆ కోతను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఆ కింగ్ కోత వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు అక్కడ జరిగే అరాచకాలు ప్రజలు తట్టుకోలేక నానా అవస్థలు పడుతున్న టైంలో మళ్ళా మన కింగ్ ఆ కోతకి తిరిగి వస్తాడు. ఆ కోతకి తిరిగి వచ్చి ఆ ఊరిని కాపాడుకొని ఎవరైతే అరాచకాలు క్రియేట్ చేస్తున్నారో వాళ్ళని అందరిని చంపేసి ఆ రాజ్యాన్ని చేత చిక్కించుకోవడమే కింగ్ ఆఫ్ కోత. ఇందులో టేకింగ్ కానీ, డైరెక్షన్ కానీ, బీజిఎం కానీ ఎటువంటి ఎలిమెంట్స్ కావాలో, ఒక మూవీ లవర్కి ఎలాంటి సీన్స్ కావాలో అలాంటి సీన్స్ అన్నీ కింగ్ ఆఫ్ కోతలో మీకు దొరుకుతాయి పుష్కలంగా. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు హీరో ఎంట్రీ కొంచెం లేట్ అవ్వచ్చు కానీ మామూలుగా ఉండదు పర్ఫార్మెన్స్ అయితే. ఇందులో కొన్ని ఫ్రేమ్స్ దుల్కర్ సల్మాన్కి పడ్డ క్యారెక్టర్ అయితే ఎక్సలెంట్ క్యారెక్టర్ ఇందులో అయితే. ఓకే, మేము ఆల్రెడీ మూవీ చూసేసినాం కదా, నువ్వు మళ్ళీ వచ్చి కొత్తగా చెప్పుకోవడానికి ఏముందంటావా? మూవీ ఈజ్ ఏ అల్టిమేట్. నువ్వు ఎన్నిసార్లు మాట్లాడుకున్నా, ఎన్నిసార్లు చూసినా కొన్ని సీన్స్ నీ మైండ్లో ఉంటాయి. అలాంటిదే ఈ మూవీ కింగ్ ఆఫ్ కోతా. ఈ మూవీ జియో హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి ఎంజాయ్ చేసి. నెక్స్ట్ మూవీ వచ్చేసి పని. జోజో జార్జ్ ఎవరు ఈ పర్సన్ అనే అంతలా సెర్చ్ చేసింది ఈ మూవీ తర్వాతే. ఎస్, జోజో జార్జ్ తీసిన మూవీస్ చాలా మందికి తెలియకపోవచ్చు, నాకు కూడా తెలియదు ఈ మూవీ చూసేంత వరకు. మూవీ విషయానికి వస్తే మన జోజో జార్జ్ మూవీలో ఒక గ్యాంగ్స్టర్ రోల్ ప్లే చేస్తాడు. ఊరు మొత్తం తనంటే భయపడతాడు, కానీ తనని ఇద్దరు పోరగాళ్ళు భయపెడతారు. ఆ ఇద్దరు పోరగాళ్ళు తన వైఫ్ని సెక్సువల్ అబ్యూజ్ చేసి వదిలేసి పారిపోతారు. ఆ ఇద్దరి సైకో పోరగాళ్ళని పట్టుకోవడమే ఈ పని మూవీ. సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది, కానీ కొన్ని రాయల్ ఫ్రేమ్స్ ఉంటాయి సినిమాలో. అలా స్లోమోలో కార్స్ రావడం, కొన్ని కార్స్ ఉంటాయి, కొన్ని సినిమాటిక్ ఫ్రేమ్స్ ఉంటాయి. అవి చూస్తున్నంతసేపు వావ్ అనిపిస్తుంది. ఈ మూవీ కూడా అంతే. ఆ ఇద్దరు పోరగాళ్ళని పట్టుకొని వాళ్ళని చంపడమే పని. క్లైమాక్స్ షాట్ మీకు బాగా నచ్చుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ మూవీ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన టొవినో థామస్ యాక్ట్ చేసిన మూవీ 2018. కేరళలో ఫ్లడ్స్ వస్తే ఎలా ఉంటాయో ఈ మూవీ చూస్తే అర్థమవుతుంటుంది. ఎందుకంటే నార్మల్గా అక్కడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు అక్కడున్న పీపుల్ ఎంత స్ట్రగుల్ చేస్తారో సర్వైవ్ అవ్వడానికి అనేది ఈ మూవీ చూసిన తర్వాత అర్థమవుతుంది. 2018 మూవీ అనేది ఒక చాలా ప్లెజెంట్గా స్టార్ట్ అవుతుంది, చాలా వైల్డ్గా ఎండ్ అవుతుంది. మూవీ చూస్తున్నంతసేపు ఎగ్జాక్ట్గా 2012 మూవీ చూస్తుంటాం కదా, హాలీవుడ్ నుంచి వచ్చింది. అంటే భూకంపాలు రావడం వల్ల మన భూమి ఏది అతలాకుతలం అవుతుంది. సేమ్ కేరళ నుంచి కూడా ఇలాంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ స్టేట్ ఎంత బాధపడ్డది, దాని నుంచి రావడానికి ఎంత టైం పట్టింది అనేది ఈ మూవీలో పర్ఫెక్ట్గా చూపిస్తాడు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చాలా గ్రిప్పింగ్ ఉంటుంది. కొన్ని సీన్స్ ఉంటాయి. స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంటుంది. మూవీ చూస్తున్న చెప్పితే మీకు బోర్ కొట్టదు. ఒక అడ్వెంచరింగ్ ఫిలిం లానే అనిపిస్తుంది. క్లైమాక్స్లో టొవినో థామస్కి ఏమవుతుందో మూవీ చూసి తెలుసుకోండి. ఈ మూవీ సోనీ లెవెల్లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి యాంటోనీ. ఇందులో కూడా సేమ్ మన జోజో జార్జ్ ఉంటాడు, అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ మన కళ్యాణ్ ప్రియదర్శిని అమ్మాయి ఉంటుంది ఈ మూవీలో కూడా సేమ్ మన హీరో గ్యాంగ్స్టర్. కాకపోతే కళ్యాణి ప్రియదర్శిని కాపాడుకుంటూ రావడమే ఈ సినిమా అంతా. జోజో జార్జ్ కళ్యాణి ప్రియదర్శిని ఫాదర్ని చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఆ పాపకు ఒక గార్డియన్ నీడ్ ఉంటుంది, ఆ గార్డియనే మన జోజో జార్జ్. ఈ మూవీలో కూడా ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి. జోజో జార్జ్ని డామినేట్ చేసేంత యాక్టింగ్ లెవెల్స్ కళ్యాణ్ ప్రియదర్శిని చేస్తుంది. ఇందులో తను కూడా ఫైట్స్ చేస్తే అనేవి కూడా కొన్ని సీన్స్ ఉంటాయి, బాక్సింగ్ ఉంటుంది. ఇందులో 2 స్టోరీస్ ఉంటాయి, ఒకటి జోజో జార్జ్ది అండ్ ఇంకోటి వచ్చేసి కళ్యాణ్ ప్రియదర్శినిది. కళ్యాణ్ ప్రియదర్శినిది బాక్సింగ్ ఛాంపియన్ తను, అండ్ జోజో జార్జ్ ఇట్స్ ఏ రౌడీ షీటర్ అనమాట మూవీలో. సేమ్ వీళ్ళిద్దరు కలిసి సృష్టించే విధ్వంసమే ఈ యాంటోనీ మూవీ. 2 స్టోరీస్ ఉన్నా కూడా ఎక్కడ కూడా దానికి కన్వర్ట్ అవ్వకుండా, ఒక ప్లాట్ తీసుకొని ఇంకో దానికి వెళ్ళకుండా ఎగ్జాక్ట్గా అనుకుందే తీసిన మూవీ. ఈ మూవీ కూడా ఎక్కడ కూడా మీకు డిప్ అవ్వనివ్వదు, బాగా అనిపిస్తుంది చూసినంతసేపు. ఈ మూవీ కూడా ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఒకవేళ ప్రైమ్లో దొరకకపోతే యూట్యూబ్లో కూడా ఉంటుంది యాంటోనీ, చూసేయండి. ఈ మూవీస్ అన్ని ఆల్రెడీ చూసాం కదా, నువ్వు కొత్తగా చెప్పడానికి ఏముంది అని అనుకోవచ్చు కూడా. నేను చెప్పేది ఏంటంటే సినిమా ఈజ్ ఏ అల్టిమేట్. మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా, ఎన్నిసార్లు చూసినా కూడా మన మైండ్లో కొన్ని సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ గుర్తొచ్చినప్పుడు
మనకు టైప్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది. దట్స్ ఎ సినిమా. ఇలాంటి మూవీ సజెషన్స్ ఇంకా వస్తుంటాయి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.